మనతో ఈరోజు నా ఫ్రెండ్ ఉన్నాడు. సో హీ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. నువ్వెవరు, ఎందుకు వచ్చావు యూకేకి, అండ్ ఏ కోర్స్ చేయడానికి వచ్చావు అని కొంచెం చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తే అందరికీ తెలుస్తుంది నువ్వు ఏంటో. తగలబెట్టండి సార్. నా పేరు జయంత్. నేను మాస్టర్ చేయడానికి యూకే వచ్చాను. యూనివర్సిటీ ఆఫ్ లాలో సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లో ఈ కోర్స్ చేసుకున్నాను. అండ్ యూకేకి వచ్చి నేను దాదాపు 1 year అయిపోయింది. సో స్టర్నింగ్ నా కోర్స్ వచ్చేసి 2 years కోర్స్. యూకే రావాలని థాట్ ఎట్లా వచ్చింది? బీటెక్ అయిపోయినాక అబ్రాడ్ ప్లాన్ అనేది అసలు మైండ్లో ఆ థాటే లేదు. తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నేను అంత కరెక్ట్గా చెప్పలేను. బట్ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. తర్వాత అందరు వెళ్తున్నారనో కాదు, బట్ మాస్టర్స్ చేయాలని చిన్న హోప్ ఉండే, కొంచెం చేద్దాం, కొంచెం పికప్ అవుదాం, ఇక ఆ గ్రోత్ కొంచెం తెచ్చుకుందాం అన్న ఫీల్లో ఉండే. యుఎస్కి ఒక 3-4 times రిజెక్ట్ అయింది. దాని తర్వాత యూకే అసలు ఆప్షన్ ఏం పెట్టుకోలే, బట్ లాస్ట్కి యూకే వచ్చింది. సో యూకే వచ్చాక మేజర్ ప్రాబ్లం ఏంది అందరికీ వచ్చేది అకామిడేషన్. సో మీ అకామిడేషన్ ఎట్లా చూస్ చేసుకున్నారు? యూకే ప్లాన్ చేసే ముందు నా ఫ్రెండ్ ఒక 1 month ముందే యూకే వచ్చేసింది అనమాట. అప్పుడే పీపీపీలో చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మాస్టర్స్. సేమ్ మాంచెస్టర్, నేను అనుకున్న యూనివర్సిటీ, అనుకున్న క్యాంపస్కే ఆ చుట్టూ సరౌండింగ్స్లో 1 college కూడా ఉంది. సో వాడి సేమ్ ప్లేస్ వెళ్ళింది కాబట్టి, నాది కూడా మాంచెస్టర్ కాబట్టి నేను అలా వాడిని కాంటాక్ట్ అవ్వడం అండ్ అకామిడేషన్ అవంతా వాన్ త్రూనే నేను సెట్ చేస్తూ. ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? ఇన్ కేస్ చేస్తే ఎప్పుడు ఆ జాబ్ వచ్చింది? నేను వచ్చినప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అంటే ర్యాండమ్గా టెస్కో, యాస్టా ఇలాంటి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి అందులో అప్లై చేస్తుండే. వచ్చిన 2-3 months 4 months వరకు అందులో నుంచి అయితే మ్యాక్సిమం రిగ్రెట్ మెయిల్స్ తప్ప సక్సెస్ఫుల్ మెయిల్స్ అనేవి నేనైతే ఎప్పుడు చూడలే. ఒక 50-60 అప్లికేషన్స్ వేసిండొచ్చు, ఎందులో ఏం రాలేదు. తర్వాత అందరు అమెజాన్ జాబ్స్ అప్లై చేసుకోమని చెప్పినారు. అప్పటికే ఒక టాక్ ఉన్నది అమెజాన్లో చేసుకున్నారని. అమెజాన్ జాబ్స్ అప్లై చేసిన ఒక దాంట్లో వచ్చింది. అమెజాన్ ఈ రోజు చెప్పారు కాబట్టి ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అందరూ చాలా మంది ఇప్పుడు ఈ రోజు జాబ్స్ చేయండి, రీల్స్ వస్తున్నాయి, వీఆర్ మేకింగ్ సో మచ్ మనీ అని చెప్తున్నారు. అసలు యాక్చువల్ ఏం జరుగుతుంది అక్కడ? స్టూడెంట్ ఉన్నప్పుడు యూ కెన్ డూ ఆ జాబ్స్, ఇన్ కేస్ చేస్తే ఎన్ఆర్స్ చేయొచ్చు. అండ్ అసలు ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి? యూకే వచ్చినాక ఒక 2-3 months తర్వాత నాకు అమెజాన్ వేర్ హౌస్లో జాబ్ వచ్చింది. అది ఎక్కడ? అది వేరే సిటీలో. నేను ఉండే సిటీ నుంచి 45-50 miles వస్తుంది. సో అంత దూరం నేను ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఒక వీక్ నేను ట్రై చేసిన. అది ఎలా అంటే ట్రైన్, బస్, క్యాబ్ ఈ 3 ట్రాన్స్పోర్ట్ వాడి నేను ఆ సిటీకి వెళ్తుండే ఒక 45 miles వరకు. సో ఒక 1 week 2 weeks చూసిన, అలా నాకు సెట్ అవ్వలేదు. సెట్ కాకపోయేసరికి ఇంకా నేను ఒక సొంత కార్ ఏమైనా తీసుకుందాం అన్నట్టు ప్లాన్ తీసుకున్నా. ఈ కార్ గురించి వస్తే పార్ట్ టైంకి వెళ్ళాలంటే కార్ కావాల్సిందే. బై బస్ పోవాలంటే నువ్వు మినిమం ఒక 2-3 hours ట్రావెలే ఉంటుంది. మళ్ళీ నువ్వు ఆడ పని చేయాలి, అదంతా అయ్యే పని కాదని చెప్పేసి ఇక నేను నా కారే తీసుకున్నా. అక్కడ 1 hour సేవ్ అయిపోయింది. ఇక నా పార్ట్ టైం అయిపోయింది. 3 months కాంట్రాక్ట్ నా అమెజాన్. అది అయిపోయినాక 1 month చూసినా, 2 months చూసినా, ఇంకా వేరే పార్ట్ టైం అనేది ఇంకేం దొరకపోయేసరికి ఇక ఇన్సూరెన్స్, ఇంటి రెంట్, బిల్స్ ఇవన్నీ వెళ్ళకపోయేసరికి నా కార్ అమ్మాల్సి వచ్చింది. సో ఇది రియాలిటీ అమెజాన్ జాబ్ గురించి. మీరు చూసే రీల్స్లలో ఇందులో అంతా మొత్తం డిఫరెంట్ ఉంటుంది. రియాలిటీకి వస్తే రీల్స్ చూసి రాకండి. రీల్స్ చూసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా రూమ్మేట్స్లో. లైక్ సో నువ్వు ఎన్ని అవర్స్ చేస్తున్నావు అమెజాన్లో? నేను ఇప్పుడు స్టూడెంట్ కాబట్టి నేను ఒక 20 hours. సో 20 hours నీకు 2 daysలోనే ఇచ్చేవారా, లేకపోతే 2 daysలో ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆ 20 hours మించి మనం చేయొద్దు. అయిపోయినాక మనకి ఎన్ని డేస్ ఇస్తారంటే వీక్లీ 5 days ఇస్తారు, 4 hours లెక్క. సో నువ్వు 4 hours కోసం నేను 45 miles వెళ్ళి మళ్ళీ 45 miles వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ నా పని అసైన్మెంట్స్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే అవి అప్లై చేసుకోవాలి ముందు నుంచే. జాబ్స్ అనేది ఏమైనా ఉంటే అప్లై చేసుకోవాలి. సో అలా ఉండేది నాకు అప్పుడు.
సో అది సంగతి. నిజం తెలుసుకోండి ముందే, రీల్స్ అన్ని చూసి అన్ని నమ్మే బదులు. సో మీరు చూసే రీల్స్ లో మోస్ట్లీ వాళ్ళు పిహెచ్డబ్ల్యూలు ఉంటారు, లేకపోతే డిపెండెంట్ విసాలు ఉంటారు. అది సంగతి. చూసారు కదా. అది చెప్తే ఇక మీరు వచ్చేదామని ఫిక్స్ లో ఉంటారు, కానీ వచ్చినాక మీరేం డైరెక్ట్ చెప్పాలంటే ఏం బీకలేరు. ఇక అది నేను చెప్పేది, రీల్స్ చూసి అయితే రాకూడదు అంతే. అండ్ ఈ జాబులు చేసి లోన్ క్లియర్ చేసుకోవచ్చు అని చాలా మంది ఆ హోప్ లో ఉంటారు. సో వాట్ యు సే? లోన్ క్లియర్ చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను అమెజాన్ చేసేటప్పుడే నాకు ఒక 1200, అంటే ఇండియాలో చూసుకుంటే ఒక 1,40,000 వస్తాయి. ఆ 1,40,000 1200లో నా రెంట్, కార్ ఇన్సూరెన్స్ అవన్నీ తీసేస్తే, నా బయట ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే ఒక 550 to 500 పౌండ్స్ మిగులుతాయి. నువ్వు ఇండియాకి వెయ్యాలనుకుంటే 50,000 వేస్తావు, లేకపోతే ఇంకా బయట ట్రిప్కి వెళ్ళాలంటే మీకే మిగలదు. ఇంకా ఎడ్యుకేషన్ లోన్ అంటే మీరు అసలు కట్టలేరు, అది కాని పని. నేను వచ్చినాక ఒక 6-7 monthsకి చూసిన ఎంత రీపేమెంట్ ఎంత ఉంటుంది, మినిమం పర్సంటేజ్ ఎట్లా కట్ అవుతుంది, మనకి ఎంత ఫీజు ఎక్స్ట్రా పడుతుంది, అది అవన్నీ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే మినిమం నాకున్న లోన్ ప్రకారం అయితే 1,55,000 నుంచి 1,75,000 మధ్యలో కట్టాలి నేను ఎవ్రీ మంత్ లాగా, కానీ లేకపోతే రీపేమెంట్ స్టార్టింగ్. నేను తీసుకుంది వచ్చేసి 25 lakhs ఎడ్యుకేషన్. ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎట్లా? ఇప్పుడు నువ్వు షేర్డ్ అకామిడేషన్ లో ఉంటావా, ప్రైవేట్ అకామిడేషన్ లో ఉంటావా? నేనైతే ఇప్పుడు షేరింగ్లో ఉంటున్నాను. షేరింగ్లో 6 to 7 members ఉంటాం. సో ఇప్పటికైతే నాకు రెంట్, బిల్స్ అన్నీ కలుపుకొని ఒక 350 to 420 వరకు వస్తుంది ఎవ్రీ మంత్. సో ఇన్ కేస్ ఒక పర్సనల్ వెహికల్ ఉంటే లైక్ కార్ ఏమన్నా ఉంటే ఎంత అయింది ఎక్స్పెన్సెస్ మంత్కి? నేను అమెజాన్ జాబ్ ఎక్క ముందు నాకు ఈజీగా ఒక 300 to 350 అయ్యేది. ఇప్పుడు కార్ వచ్చినాక ఈజీగా 550 to 600 పౌండ్స్ అయితే ఈజీగా అయ్యేది. ఇంకా ఎందుకంటే అందులో పెట్రోల్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, ఇంకా మనం నార్మల్ తిరిగే ఉంటుంది ట్రిప్స్కి, కానీ అక్కడిక్కడ ఏమైనా ఉన్నాయా? మందుకు అలవాటు కట్టు బానిసలు అవుతారు కదా, అట్లా పైసలు మిగిలిన. సో ఈ 1 year లో నువ్వు నేర్చుకుంది ఏంటి యూకేలో? ఇండియా నుంచి మనం ఇండిపెండెంట్గా కానీ సింగిల్ పర్సన్ గానే వస్తాం మనం బయటికి. ఇక అట్లా వచ్చినప్పుడు ఒక్కొక్కది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్క థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకొంతమంది చీప్ మెంటాలిటీ అంతా ఉంటారు, చీప్ కిల్లర్గాలు ఉంటారు అంతా. ఇక అలాంటి వాళ్ళతో నువ్వు చేయగలంటే ఇక వాళ్ళని వదిలేసి బయటికి వస్తా అంటే నీ లైఫ్ కొంచెం ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు ఏం నేర్చుకున్నా అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక పని చేసేటోని కాదు. ఒక పని చెప్పారంటే ఆ నుంచి నేను వెళ్ళిపోతాయి, అసలు ఎవరిని కనిపించాను. ఆ పని అయిపోయినాకనే వస్తాయి ఇంటికి. ఇక్కడ వచ్చినాక ఇక అందరు తెలిసిందే, ఎవరి పని వాడే చేసుకోవాలి కాబట్టి ఎవరు తిన్న ప్లేట్ ఆడే ఆడుకోవాలి. సో ఎవరికి అవసరం ఉంటే వాడే బయటికి తెచ్చుకోవాలి, తినాలి, అంతే ఉంటుంది. సో 1 year లో నువ్వు ఓన్లీ ఒకటే నేర్చుకున్నావా?